అడవిలో ఒక వర్షపు రోజు లులు అనే చిన్న కుందేలు పిల్ల తుఫానులో చిక్కుకుంది. అప్పుడు ఆ కుందేలు పిల్ల చాలా భయపడిపోయింది. మరియు అప్పుడే అక్కడ నుండి ఒక ఎలుగుబంటి పిల్ల బెన్ని వెళ్తుండగా కుందేలు పిల్లను చూసి, ఎవరు అక్కడ అనగా, ఆ కుందేలు పిల్ల, నా పేరు లులు, నేను తప్పిపోయాను, నాకు సహాయం చేయగలవా అని బతిమలాడా. అప్పుడు బెన్నీ ఓకే చెప్పి తనతో ఉన్న ఆ చిన్న ఆకులాంటి గొడుగులో ఇద్దరు వెళ్తుండగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక నక్కపిల్ల, దాని పేరు టీకో, వారికి దారిలో తగిలింది. టీకో చాలా తమాషాది, అది ఎప్పుడు తమాషాగానే ఉంటుంది. నవ్వుతూ గెంతుతూ నేను మీతో రావచ్చా అని అడిగింది. అప్పుడు లులు సంతోషపడుతూ, మనం ఇప్పుడు వర్షం తగ్గే వరకు ఏదైనా ఒక సురక్షితమైన ప్రదేశం చూసుకోవాలి అనగానే, అప్పుడు టీకో, నాకు ఇక్కడే తెలిసిన ఒక గుహ ఉన్నది, అక్కడకు వెళ్దాం, నాతో రండి అనగానే లులు బెన్నీలు పరిగెత్తారు. అంతలో లులు జారి పడిపోయింది. అప్పుడు వెంటనే బెన్నీ లులుని పైకి లేపి ఆ విధంగా వాళ్ళు ఒకరికి ఒకరు సహాయపడుతూ బయలుదేరారు. అంతలో గుహ వచ్చింది. అప్పుడు టీకో, చూడు, మీ వెనకాలే నేను చెప్పున గుహ ఉంది, పదండి వెళ్ళి దాక్కుందాం అని వాళ్ళంతా గుహలోకి వెళ్ళారు. గుహలోని వెచ్చదనానికి వాళ్ళంతా నీటిని దులుపుకొని సంతోషంగా కూర్చున్నారు. ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకొని, ఇక మీద మనం మంచి మిత్రులుగా ఎప్పటికీ కలిసి ఉందాం అని చెప్పుకొని మెల్లిగా లేచారు. అంతలో వర్షం తగ్గిపోయింది. చీకటి పోయి వెలుతురు వచ్చింది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్దాం అని వెళ్తూ వర్షం తర్వాత వచ్చే ఇంద్రధనస్సుని చూసి మురిసిపోతూ హాయిగా సంతోషపడుతూ బయలుదేరారు. ఈ విధంగా వాళ్ళు ఒకరికి ఒకరు సహాయపడుతూ ధైర్యంగా వర్షపు చీకటిలో సురక్షితంగా బయటపడి ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి చక్కటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోరు.